అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది నిన్న మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఒక ప్రీవియస్ బిట్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో మరియు ఆ క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. హీ విల్ కమ్ టు ద పార్టీ డాష్ హీ ఫినిషెస్ హిస్ వర్క్ అని ఇచ్చాడు. సో క్వశ్చన్ ఇంకోసారి చూద్దాము. హీ విల్ కమ్ టు ద పార్టీ డాష్ హీ ఫినిషెస్ హిస్ వర్క్, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అని ఇచ్చాడు. సో పైన ఆ రెండు సెంటెన్స్లను కలపడానికి సరైన కంజంక్షన్ను చూస్ చేసుకోండి అని ఇవ్వడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంజంక్షన్స్లను ఆన్సర్ చేయడానికి మనం మెయిన్ చేయాల్సింది ఆ సెంటెన్స్ సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా అనేది ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసినప్పుడే మనం అక్యురేట్గా ఆన్సర్ను రాబట్టగలము. సో ఇప్పుడు మనము పైన చెప్పిన సెంటెన్స్ చూద్దాం ఒకసారి. హీ విల్ కమ్ టు ద పార్టీ డాష్ హీ ఫినిషెస్ హిస్ వర్క్ అంటే ఏంటి, తెలుగులో చూద్దాం. మనకు తెలిసింది అతను వర్క్ ఫినిష్ అయిన తర్వాత పార్టీకి వస్తాడు అంటే వర్క్ ఫినిష్ అయిన వెంటనే పార్టీకి వస్తాడు అని అర్థం. వర్క్ ఫినిష్ అయితే పార్టీకి వస్తాడు అని అంటే ఏంటి, ఇది కండిషన్ అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్. అతను వర్క్ ఫినిష్ అయిన వెంటనే అంటే ఏంటి, ఇన్కంప్లీట్. ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది ఇక్కడ. సో సబార్డినేట్ క్లాస్ ఉంది ప్లస్ హీ విల్ కమ్ టు ద పార్టీ అనే మెయిన్ క్లాస్ ఉంది. ఒక సబార్డినేట్ క్లాసు ప్లస్ ఒక మెయిన్ క్లాస్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ను కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాము. అదే రెండు మెయిన్ క్లాసులు ఉంటే కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాము. కాంపౌండ్ అంటే రెండు మెయిన్ క్లాసులు ఉండే కాంపౌండ్ సెంటెన్స్ను కలపడానికి కోఆర్డినేట్ కంజంక్షన్ ఉపయోగిస్తాము. మీకు ఫ్యాన్ బాయ్స్ అనేది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంది, అది మీకు చెప్పాను నేను. సో రెండు మెయిన్ క్లాసును కలపడానికి ఉపయోగించే కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉపయోగిస్తే మనం కాంపౌండ్ సెంటెన్స్లను క్రియేట్ చేయగలం. అదే కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే ఒక మెయిన్ క్లాసు మరియు ఒక సబార్డినేట్ క్లాసులను కలపగలం. సో ఇక్కడ పైన ఉన్న సెంటెన్స్లో హీ విల్ కమ్ టు ద పార్టీ అనేది ఒక మెయిన్ క్లాస్. అదేవిధంగా హీ ఫినిషెస్ అంటే హీ ఫినిషెస్ హిస్ వర్క్, ఆ గ్యాప్ ఉంది కదా, అది కాంప్లెక్స్ సెంటెన్స్ సబార్డినేట్ క్లాస్ అనేది అవుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను, సబార్డినేట్ క్లాసులో సబార్డినేట్ కంజంక్షన్ ఒక భాగమై ఉంటుంది. అంటే సబార్డినేట్ కంజంక్షన్తో కలిపి మనం సబార్డినేట్ క్లాస్గా పిలుస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఆ సరైన ఆప్షన్స్ మనం ఎంచుకుందాము. ఫస్ట్ సో ఉంది. సో అనేది డామ్ షూర్గా ఆన్సర్ కాదు. ఎందుకంటే మీకు చెప్పాను నేను, ఫ్యాన్ బాయ్స్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్లో ఎస్ అనేది సోనే కదా. సో అంటే కోఆర్డినేట్ కంజంక్షన్ను కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉపయోగించము కదా. సో డైరెక్ట్గానే మనం దాన్ని ఒమిట్ చేయొచ్చు. ఇంకా మిగిలినవి బికాస్, అంటిల్, వెన్, ఈ మూడు కూడా ఏంటంటే సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉపయోగించే కంజంక్షన్సే. సరే, ఎందుకంటే బికాస్ అన్న రీజన్ తెలియజేస్తుంది, సంథింగ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉపయోగిస్తాము. అంటిల్ కూడా కండిషనల్ టైం చెప్తుంది కాబట్టి అక్కడ మనం కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉపయోగిస్తాము. వెన్ కూడా అప్పుడు పలానా తర్వాత అనే సందర్భంలో ఉపయోగిస్తాం కాబట్టి ఇది కూడా కాంప్లెక్స్లోనే ఉపయోగిస్తాం. సో ఈ మూడు కూడా సబార్డినేట్ కంజంక్షన్సే. ఒకటేమో డైరెక్ట్గా కోఆర్డినేషన్ కంజంక్షన్ ఇచ్చారు కాబట్టి దాన్ని డైరెక్ట్గా ఒమిట్ చేసాము. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్స్ మూడు ఉన్నాయి కాబట్టి ఈజీ. ఇప్పుడు మనం వీటిలో ఏది సూటబుల్లో దాన్ని చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, హీ విల్ కమ్ టు ద పార్టీ బికాస్ హీ ఫినిషెస్ హిస్ వర్క్ అంటే వర్క్ ఫినిష్ చేస్తాడు కాబట్టి పార్టీకి వస్తాడని ఉంది. అదే రైటా, రాంగ్? అలా కాదు. అతని ఇంటెంట్ ఏంటి, వర్క్ ఫినిష్ అయిన వెంటనే లేదా వర్క్ ఫినిష్ అయిన తర్వాత నేను పార్టీకి వస్తాను అని అర్థం. సో కాబట్టి బికాజ్ అనేది ఇక్కడ రీజన్ తెలియజేయట్లేదు కాబట్టి కాదు. అంటిల్ చూద్దాం. అంటిల్ కూడా టైం సంబంధించిందే, కాకపోతే అంటిల్ అనేది ఏముంటుంది, హీ విల్ కమ్ టు ద పార్టీ అని కాకుండా హీ విల్ నాట్ కమ్ టు ద పార్టీ అని ఉంటే అప్పుడు సరిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ విల్ నాట్ కమ్ టు ద పార్టీ అంటిల్ హీ ఫినిషెస్ హిస్ వర్క్ అని ఉంటే అప్పుడు సరిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి అంటిల్ కూడా సెట్ కాదు. ఇంకా చివరిది వెన్ చూద్దాము. హీ విల్ కమ్ టు ద పార్టీ వెన్ హీ ఫినిషెస్ హిస్ వర్క్, ఇది సూటబుల్ అవుతుంది. అంటే అతను ఎప్పుడైతే వర్క్ ఫినిష్ చేస్తాడో, చూడమ్మ, ఎప్పుడైతే వర్క్ను ఫినిష్ చేస్తాడో అప్పుడు పార్టీకి వస్తాడు. సో ఇది ఇచ్చిన ఈ 4 ఆప్షన్లలో ఒకటి కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి దాన్ని ఒమిట్ చేసాము. మిగిలిన 3 సబార్డినేట్ కంజంక్షన్సే అయినప్పటికీ మనకి సూటబుల్ అయ్యేదేంటి, వెన్ అనేది సూటబుల్ అవుతుంది. బికాజ్ అనేది రీజన్ తెలియజేస్తుంది, అంటిల్ అనేది కండిషనల్ టైం తెలియజేస్తుంది. కానీ ఇవి రెండు కూడా ఇక్కడ సెట్ కాదు. సో చివరిగా మనకి వెన్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. సో ఈ విధంగా మీరు ఎప్పుడు ఏ కంజంక్షన్స్ అయినా ఆన్సర్ చేయడానికి అది సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలామందికి వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించుకోండి. మీకు తెలిసిన మీ బంధువులు వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి.
అదేవిధంగా చాలా వరకు మీకు ఇది డిఎస్సికి ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు ఎంత నాలెడ్జ్, మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్న వివిధ సోర్సెస్లో, బట్ ప్రాక్టీస్ చేయడం ద్వారానే ఒక బిట్టును ఎలా ఆన్సర్ చేయగలని సింపుల్ టెక్నిక్స్ తెలియకపోతే మనం ఖచ్చితంగా రాబోయే డిఎస్సి టెట్లలో కొంచెం కష్టమవుతుంది. కాబట్టి సో మ్యాక్సిమము మీరు వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ బిట్సే కాకుండా ఏదైనా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు, అంటే మెయిన్గా టెక్స్ట్ బుక్ బిట్స్ కానీ ప్రీవియస్ బిట్స్ కానీ ఏదైనా మీకు డిఫికల్ట్ అనిపించినప్పుడు లేదా మంచి బిట్ అనిపించినప్పుడు నాకు పంపిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా చాలామంది ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్స్ ఫర్